ఎక్కడ్రా రోజా? లెక్క మర్చిపోయే గురు, ఈ రోజు రోజా కాదు సరోజా. అదేరా కేటు. మరి ఎందుకురా ఈ లేటు? మన వాళ్ళు వెళ్ళారు, పట్టుకొస్తుంటారు. ఇక మీరు వెళ్ళండి. సరోజా, కాకినాడ కాజాలా ఉన్నాం. పద. నిన్న పట్టడమే కానీ వదలటం మన జాతకంలో లేదే భామ. లే రిపోర్ట్ చేశాను, సాక్షులు కూడా తీసుకెళ్ళాను. కానీ పోలీసుల వల్ల ఏ న్యాయం జరగలేదు. నా బిడ్డ సగం చచ్చి ఆసుపత్రిలో ఉంది. తాను బ్రతుకు నాశనం చేసిన ఆ నీచుడు పైలో పచ్చిగా తిరుగుతున్నాడు. నా కడుపు మండిపోతోంది శంభుబాబు. ఆ మంట మీరే ఆర్పాలి, నా పగ మీరే తీర్చాలి బాబు. ఇది పగ సాధించవలసిన సమస్య కాదు, ఒక ఆడపిల్ల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. నిరంజన్, నా పేరు నిరంజన్, శంభు ప్రసాద్ గారి సెక్రటరీని. మేం పనిలో ఉన్నాం. విషయం ఏమిటో విన్నవించుకో. సరోజ విషయం మాట్లాడదామని వచ్చాను. సరోజ? ఇది ఎక్కడిజా, ఎప్పటిజా? లిస్టు చెప్పరా లుచ్చా? వనజ, గిరిజ, తనుజ, కాలేజ. మరి ఈ జా ఎక్కడిదిరా? గుర్తొచ్చింది గురు, నిన్నటి రాత్రి కేసు సరోజ. ఆ సరోజను మీరు పెళ్లి చేసుకోవడం మంచిదని చెప్పడానికి వచ్చాను. అలా అని అనుభవించిన ప్రతి కేసు మేడలో నువ్వు తాళి కడితే మా నాన్నగారి ఆస్తి మంగళసూత్రాలకే హరించుకుపోయేది. బాగా చెప్పు గురు. చూడండి జగన్ గారు, ఇది శంభు ప్రసాద్ గారు చేసిన న్యాయ నిర్ణయం. వారి మాటలు మన్నించడం మీకే మంచిది. లేకపోతే తలగొట్టి మొలేస్తారా? ఏదో నలుగురు బజార్ రౌడీలు కొట్టినట్టు అనుకుంటాడేమో. ఈ లోకనాథ గారి పైన బెదిరిస్తానంటే. మిస్టర్ జగన్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. శంభు ప్రసాద్ గారిని అవమానిస్తే మీ ప్రాణాలకే ప్రమాదం. ఎంత పొగరా నీకు? నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తావా? శంభు ప్రసాద్ గారి నిర్ణయానికి తిరుగులేదని, సరోజను పెళ్లి చేసుకోవడం తనకే మంచిదని ఆ జగన్కి ఎన్నో విధాలు చెప్పి చూశాను. డబ్బు మదంతో నిర్లక్ష్యంగా మాట్లాడాడు. మందలించబోతే నన్ను అవమానించి పంపించాడు. యు కెన్ గో. హలో, సరోజ విషయం తాగిందా? బండి రోడ్డుకి అడ్డంగా పెట్టావు. పడుకోవడానికి వేరే స్థలం దొరకలేదా? ఎవడా నువ్వు? నేనే. మీరా? ఎందుకు అడ్డం పెట్టారు? నీకు బుద్ధి చెప్పాలని. నాకు నువ్వు బుద్ధి చెప్తావా? నేనేమో తెలుసా? చూస్తున్నారా?
కావాలండి మీకు? మీ అయ్యగారు ఉన్నారా? ఇలా కూర్చోండి, లోపలికి వెళ్ళి చెప్పొస్తాను. చెప్పాల్సిన అవసరం లేదు. ఆగండి, లోపలికి వెళ్ళొద్దు. దిగండి చెప్పేది. ఏంటది? మిస్టర్ శంభూ ప్రసాద్, జగన్ ఎవరో తెలుసా? నా కొడుకు, ఎల్కే ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ లోకనాథన్ కొడుకు. కూర్చోండి. నేను ఇక్కడ కూర్చోవడానికి రాలేదు. అయితే నిలబడే చెప్పండి. బలవద్విరోధం వద్దు. పెద్ద పెద్ద మంత్రులే నేను ఎస్ అంటే ఎస్, నో అంటే నో, ఆల్ రైట్ అంటే ఆల్ రైట్. కనుక పంతం వస్తే కోట్లు కోట్లు కుమ్మరించగలను మిస్టర్. కనుక నా దగ్గర జమాత్ చెట్టి లాంటి రౌడీలు ఉన్నారు. కనుక కొడుకును అచ్చోసిన ఆంబోతులా ఊరి మీదకి వదిలారన్నమాట. ఆంబోతో దున్నపోతు నువ్వు వాడికి ఎందుకు విరగొట్టావు? ప్రతి నేరానికి శిక్ష ఉంటుంది. వాడిని శిక్షించడం ప్రభుత్వం వల్ల పోలీసు వల్లే కాలేదు. మంచి నువ్వెవరి? రాష్ట్రానికి మంచివా, దేశానికి చక్రవర్తివా? మంచి పనులు చేయడానికి మంత్రి అవ్వాల్సిన అవసరం లేదు. చెడును ఎదిరించడానికి చక్రవర్తి కానక్కర్లేదు. మిస్టర్ లోకనాథం, మీ బ్రతుకులు మీరు బ్రతికినంత కాలం నాకేం అభ్యంతరం లేదు. మీరు గాని మీ కొడుకులు గాని ఇతరుల బ్రతుకుల్లో నిప్పులు చెరగడానికి ప్రయత్నించారో ఆ నిప్పుల్లో మిమ్మల్ని భస్మం చేస్తాను. జాగ్రత్త. మిస్టర్ శంభూ ప్రసాద్, హద్దు మీరుతున్నావు. హద్దు మీరి లోపలికి వచ్చింది మీరు. సరే, హద్దు పద్దు లేని ఈ స్వతంత్ర రాజ్యాన్ని ఎన్నేళ్లు వెళ్తావు నేను చూస్తాను. సుధా, సుధా, రామయ్య, సుధక్కన? అదిగో బాబు. ఏమ్మా సుధా, అలిగావా? రామ్మా. నేను మద్రాసు వెళ్ళనన్నయ్యా, ఇక్కడ ఏదో కాలేజీలో చేరి చదువుకుంటాను. మెడ్రాస్ క్వీన్ మేరీ స్టాండర్డ్ కాలేజ్, అక్కడ చదువుకోవటమే ప్రెస్టేజ్. నా మాట విను. ఎప్పటికప్పుడు ఇలాగే ఏదో ఒకటి చెప్పి బయటకు పంపించి చదివిదాం. ఈసారి మాత్రం నిన్ను వదిలి నేను వెళ్ళనన్నయ్యా. ఇలా మంకు పట్టు పట్టకూడదమ్మా. చెప్పిన మాట వినాలి. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ నాకు బాగా తెలుసు. నిన్ను చక్కగా చూసుకుంటుంది. చెట్టు తెలియదు కదా, అదమ్మా. సారీ. శంభూ ప్రసాద్ గారు, మీ చెల్లెల చదువు కోసం మా కాలేజీని ప్రత్యేకంగా ఎన్నుకున్నందుకు నేనెంతో గర్విస్తున్నాను. మీ అభిమానానికి కృతజ్ఞుని. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ప్రిన్సిపాల్ గారు, సుధ స్టడీస్ విషయంలో మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. తప్పకుండా. ఎలాగో ఇక్కడ హాస్టల్లోనే ఉంటుంది కనుక ఏ దిగులు లేదు. సుధకి ఏ లోటు రాకుండా నేను స్వయంగా చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది. నువ్వు ఏ పూట వెళ్ళిపోతున్నావు అన్నయ్య? లేదమ్మా, ఇక్కడ కొన్ని బిజినెస్ పనులు ఉన్నాయి. అవి చూసుకుని రేపు ఉదయం పెడతాను. నిన్ను వదిలి నేను ఎక్కువ రోజులు ఉండలేనన్నయ్య. ఉండాలమ్మా, ఉండి గొప్ప చదువులు చదువుకోవాలి. అయినా నేను వారం వారం వచ్చి నేను చూసి పెడుతుంటానుగా. ఓకే ఓకే, వస్తాను. నువ్వెవడవరా? మర్యాదగా తప్పుకుంటారా లేదా? నగ్న రూపాన్ని చూడటం కోసం ఇంత తాతలాడిపోతున్నారు. మీరు మనుషులేనా? శరీరం కప్పుకోవటానికి బట్టలు లేక కోట్లాది నిరుపేదల గుడ్డ పీలికలతో ఒళ్ళు దాచుకుంటుంటే ఉన్న బట్టలను ఊరు తీసుకుని ఊరేగటమేనా మీరు పోషిస్తున్న సంస్కృతి? స్త్రీని తల్లిగా చెల్లిగా మన్నించే ఈ పుణ్యభూమిలో మీలాంటి అల్పులు కూడా పెరిగారు. ఈ సంఘానికి చెడ పురుగులు ఎవరో కాదు, పరాయి నాగరికతకు బానిసలైపోయిన మీలాంటి భ్రష్టులే. అలాంటి చోట డాన్స్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నావు? చావు బ్రతుకులున్న మా అమ్మని కాపాడుకోవడానికి
గత్యంతరం లేక మామూలు డాన్స్ చేయడానికి ఒప్పుకున్నాను. అసభ్యంగా చేయమని అడిగితే ఉద్యోగం మానేస్తానన్నాను. కాంట్రాక్ట్ పూర్తయ్యే వరకు వీళ్ళు ఎదురు పట్టుబట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ రోజు వాళ్ళు ఈ అగాత్యానికి తలపడ్డారు. సమయానికి మీరు వచ్చి నన్ను కాపాడకపోతే బహుశా మా అమ్మ కంటే ముందు నేనే. బాధపడకండి. జన్మకు అర్థం బ్రతుకును వరించటం, సావును ఆహ్వానించటం కాదు. రండి. అమ్మా అమ్మా అమ్మా, ఒకసారి కలిపి చూడు. శంభు ప్రసాద్ నన్ను ఎంతో ఆపద నుంచి కాపాడారమ్మా. ఇదండి అమ్మ పరిస్థితి. ఏమో చూస్తున్నారు? ఈ ఫోటో మా నాన్నగారిది. 5 ఏళ్ల క్రితం చనిపోయారు. ఆయన పేరు ధర్మయ్య కదూ? మీ పేరు శోభాదేవి కదూ? అవును. ఇవన్నీ మీకెలా తెలుసు? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. రేపు ఉదయం మీ అమ్మగారిని చూడటానికి పెద్ద డాక్టర్ని తీసుకొస్తాను. ఐఎమ్ వెరీ సారీ సార్. చిన్నతనంలో జీవితంతో ఒంటరిగా పోరాడుతున్నప్పుడు మీరెంతో సాయపడ్డారు. మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను ధర్మయ్య గారు. రా శోభ. రామయ్య, రామయ్య వస్తున్నా బాబు. ఈ అమ్మాయి శోభ. నేను చెప్తుండేవాడిని ధర్మయ్య గారని, ఆయన కూతురు. మీరు ఎన్నోసార్లు వెతికించారే, ఆ ధర్మయ్య గారేనా బాబు? అవును. ఆయన 5 ఏళ్ల క్రితమే చనిపోయారట. ఇప్పుడు ఈ అమ్మాయి తల్లి కూడా చనిపోయింది. ఇక శోభ మన ఇంట్లోనే ఉంటుంది. లోపలికి తీసుకెళ్ళి. ఇక్కడ నీకే లోటు ఉండదమ్మా. మా శంభుబాబు అంటే కొండంత అండ. రామ్మా. నువ్వు తీసుకొచ్చావే, పని వాళ్ళు ఏమయ్యారు? మీ పని నేను చేయకూడదా? చేయకూడదని కాదు, అనవసరంగా నీకెందుకు శ్రమ? ఇష్టమైన శ్రమ కష్టం అనిపించదు. అమ్మా, ఈ ఫోటోలు ఎవరివి? బాబు గారి చెల్లెలు, తమ్ముడు. అమ్మాయి గారు మద్రాసులో, చిన్నబాబు గారు వైజాగ్ లో చదువుతున్నారు. శోభా, ఏమిటి నువ్వు ఇక్కడున్నావు? రామయ్య ఏమయ్యాడు? ప్రతితనం కదా అని నేనే వెళ్ళిపోమన్నాను. అయినా నా కోసం నువ్వు వెయిట్ చేయడం ఎందుకు? నేను ఏ టైం కోసం నాకే తెలియదు. అవునవును. ఏ అర్ధరాత్రి వచ్చి నిద్రపోయే వాళ్ళు లేపడం ఎందుకని అన్నం తినకుండా ఆకలితో అలాగే పడుకుంటారటగా. నా సంగతి సరే, అలవాటైపోయింది. కానీ నువ్వు వేళకు ఫోన్ చేసి ఆరోగ్యం చెడిపోదు. నా ఆరోగ్యం బాగుండాలి అంటే నేను వేళకు భోంచేయాలి అంటే మీరు వేళకి ఇంటికి రావాలి. సరే సరే.